హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. మన దేశం అంతటా చాలా గర్వంగా మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ని తలుచుకుంటూ ఎంతో గర్వంగా దేశం అంతటా మన జెండాని రెపరెపలాడించాం. 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షక దేవుళ్లకు మరియు అలాగే నా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వీడియోలో మనం మీ పిల్లల భవిష్యత్తుకు, అలాగే వారి చదువులకు, వాళ్ళ ఉద్యోగాలకు, పెళ్లిళ్లకు అవసరమయ్యే అద్భుతమైన ఎల్ఐసి ప్లాన్ గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అది ఆ ప్లాన్ జీవన్ తరుణ్ 734, టేబుల్ నెంబర్ 734 జీవన్ తరుణ్ ప్లాన్. ఈ ప్లాన్ గురించి అయితే ఈ రోజు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆ ప్లాన్ యొక్క అర్థం మీకు అర్థమవుతుంది. ఆ ప్లాన్ యొక్క ఫీచర్స్, అందులో ఉన్న ఆప్షన్స్, ఫీచర్స్ ఇలా ఉపయోగపడుతుంది, మన పిల్లలకు ఈ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన, మీకు ఒక ఐడియా వస్తుంది. పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చూడమని చెప్తున్నాం. అలాగే మన చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎల్ఐసి గురించి కొన్ని ముఖ్యమైన ప్లాన్స్, మంచి అద్భుతమైన ప్లాన్స్ అయితే ఎల్ఐసిలో తీసుకున్నారు. మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు అలాగే ఆర్థిక భరోసా కోసం ఎల్ఐసి ప్లాన్ అనేది ప్రతి ఒక్క సిటిజన్ కి కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క మనిషి కూడా ఎల్ఐసి తీసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది, ఏదో ఒక ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకునే అవసరం అయితే ఈ రోజుల్లో అది. అయితే పూర్తిగా ఈ వీడియోలోకి వెళ్దాం. ఓకే, జీవన్ తరుణ్ 734 అనే ఈ ప్లాన్ ఎలా ఉంటుందంటే, మీ పిల్లలు ఒక 1 year బాబు లేదా పాప, చిన్నపిల్లల నుంచి 1 year నుంచి 12 years వచ్చే ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ కి అర్హులండి. 1 year నుంచి 12 సంవత్సరాల లోపున్న పిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ పేరున ఈ జీవన్ తరుణ్ అనే ప్లాన్ అయితే తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లోని ఆప్షన్స్, మనీ బ్యాక్ ఎంత వస్తుంది అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. పూర్తిగా వినండి. ఓకే, ఎగ్జాంపుల్ గా ఒక 1 year బాబుని తీసుకున్నాం అనుకోండి. 1 year పిల్లవాడిని, ఆ పిల్లవాడి పేరున ఒక 5 lakhs సమ్ అష్యూర్డ్, అంటే మొత్తం బాండ్ వాల్యూ 5 lakhs పెట్టి సమ్ అష్యూర్డ్ పెట్టి ఒక ప్లాన్ తీసుకున్నారు అనుకోండి. 1 year బాబు అంటే 25 years అంటే 25 సంవత్సరాలకి ఆ పిల్లవాడికి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది. 25 సంవత్సరాలకి ఆ టైంకి చక్కగా పిల్లవాడు ఏదన్నా పెళ్లిళ్ళకో లేదంటే ఉద్యోగానికో ఈ డబ్బులు అనేవి మనం ప్రతి సంవత్సరం కట్టిన డబ్బులు ఒకసారిగా లంసమ్ అమౌంట్ వస్తుంది. ఆ లంసమ్ అమౌంట్ అనేది వాళ్ళ ఉద్యోగానికో లేదా పెళ్లికో లేదా వాళ్ళ అవసరానికో చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలా ఇప్పటి నుంచే పిల్లల పేరున ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఒక ఆర్థిక భరోసా కల్పిస్తూ, మనం ఈ ప్లాన్ లో అద్భుతమైన విషయం కూడా ఇంకోటి ఉంది. మనం లేని పక్షంలో కూడా వాళ్ళకి ఆ డబ్బులు అనేవి అందే విధంగా ఈ ప్లాన్ ఎల్ఐసి వారు దీన్ని తయారు చేసి ఉంచారు. ఈ ప్లాన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే, అలాగే 5 lakhs సమ్ అష్యూర్డ్ అంటే 19 years పాటు ఈ పిల్లవాడికి, 1 year బాబుకి 19 years పాటు కట్టాల్సి ఉంటుంది. 19 సంవత్సరాలు కట్టిన తర్వాత 5 lakhs పెట్టుకుంటే సమ్ అష్యూర్డ్ సంవత్సరానికి వచ్చి 25,769 రూపాయలు. మాక్సిమం ఒక 1 year కి 26,000 రూపాయలు ఒక 1 year బాబుకి పడుతుంది. 26,000 రూపాయలు 19 years పాటు కడుతూ ఉన్నామంటే అవి కట్టిన అమౌంట్ 4,64,094 రూపాయలు అయితే అవుతుందండి. మనం 19 years పాటు
ఒక 1 year బాబుకి సంవత్సరానికి 26,000 చప్పున కట్టుకుంటూ వెళ్తే 4,64,094 రూపాయలు అవుతుంది. తర్వాత దీంట్లో ఒక 5 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 5 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 25th year బాబుకి 25 ఏజ్ వచ్చేపాటికి తనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 12,27,000 రూపాయలు వస్తుంది. మనం కట్టే అమౌంట్ ఎంత 4,64,094 రూపాయలు. కానీ మనకు వచ్చే అమౌంట్ ఎంత, ఎల్ఐసి వారు ఇచ్చే బోనస్ ప్లస్ అదనంగా వడ్డీ అవన్నీ కలుపుకొని 25 ఏజ్ వచ్చేపాటికి 25th year బాబుకి వచ్చేది 12,27,000 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. అదే ప్లాన్ ఏంటంటే సంవత్సరానికి 26,000 పడింది, లేదా సంవత్సరానికి ఒకసారి కట్టలేము, మేము 6 months ఒకసారి కట్టుకుంటాం అనే లెక్కన ఉంటే 13,000 చిల్లర ఎంతో పడుతుంది, 13,000 చిల్లర పడుతుంది. మనం కట్టే అమౌంట్ 19 years పాటు, తర్వాత 5 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత వెయిటింగ్ పీరియడ్ లో మనం ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో లంసమ్ అమౌంట్ ఒకేసారి 25వ సంవత్సరం 12,27,000 చిల్లర వస్తుందని చెప్పాను కదా. ఆ అమౌంట్ మనకి ఇప్పుడు 19 years పాటు పిల్లవాడి పేరున కడుతూ ఉంటాం. మధ్యలో 5 years గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ సమయంలో మనకి అమౌంట్ కావాలి అనుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఒకవేళ కావాలి అనుకునే లెక్క అయితే 15 years మనీ బ్యాక్, 15% మనం కట్టిన దాంట్లో 15% మనీ బ్యాక్ ఆప్షన్ మనం పాలసీ రాసేటప్పుడే ఏజెంట్ కి చెప్పారంటే చెప్తాడు. ఏజెంట్ మీకైతే చెప్తాడు ఇలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ప్రతి ఇయర్ వచ్చే ఉన్నాయి, లేదంటే మనం కట్టిన అమౌంట్ ప్రతి సంవత్సరం కొంత వచ్చే ఆప్షన్ ఉంది, లేదంటే ఒకేసారి లంసమ్ అమౌంట్ ఒకేసారి వస్తుందని చెప్పి ప్రతి ఏజెంట్ మీకు కంపల్సరీ చెప్తారు. అప్పుడు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. సపోజ్ మీకు ప్రతి సంవత్సరం కావాలి అనుకునే లెక్క అయితే 15% అంటే ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ లో 26,000 ప్రతి ఇయర్ కడతాం కదా. మనం కట్టిన ఎంత అవుతుంది, 4,64,094 రూపాయలు అవుతుంది. మనకు ఎంత వస్తుంది అన్నాను, 12,27,000 వస్తుంది అన్నాను. దీంట్లో 15% 19 years తర్వాత 5 years గ్యాప్ లో ప్రతి ఇయర్ కూడా 75,000, అంటే మనం కట్టిన అమౌంట్ లో 15% 15% ప్రతి సంవత్సరం ఇయర్లీ కూడా 75,000 అలా 5 years పాటు వస్తుంది. తర్వాత 25th year పూర్తిగా అమౌంట్ మొత్తం లంసమ్ అమౌంట్ అనేది మొత్తం కూడా ఓకే. మిగిలిన అమౌంట్ 8,52,000 చిల్లర 25th year, అంటే మనం ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాం కదా, 15% మనీ బ్యాక్ కింద వస్తుంది. అలాగే మనం ఈ ఆప్షన్ గనక వద్దు అనుకుంటే, మాకు ఒకేసారి రావాలి 25వ సంవత్సరం 25th ఏజ్ వచ్చేపాటికి మాకు అమౌంట్ రావాలి అనుకునే లెక్క అయితే ఒకేసారి మనం నో బ్యాక్ మనీ అనే ఆప్షన్ మనం ఎంచుకున్నామంటే లాస్ట్ లో లంసమ్ అమౌంట్ ఒకేసారి 25th ఏజ్ వచ్చేపాటికి మనకి పిల్లవాడికి చేతికి అందుతుంది. ఎంతైతే అంత. మనం ఇప్పుడు సపోజ్ నేను 5 lakhs చెప్పాను సమ్మర్సిబుల్, మీరు 10 lakhs పెట్టుకున్నారు అనుకోండి, ఇయర్లీ వచ్చి ఒక 50,000 అలా ఉంటుంది. మీకు వచ్చేపాటికి 25 years వచ్చేపాటికి దగ్గర వచ్చి 26 lakhs 27 lakhs అలా వస్తూ ఉంటుంది లంసమ్ అమౌంట్. మనం కట్టేదాన్ని బట్టి మన ఇంట్రెస్ట్ అనేది, ఎల్ఐసి వారి ఇంట్రెస్ట్ మనం కట్టేదాన్ని బట్టి డబుల్ బెనిఫిట్ అనేది ఈ ప్లాన్ లో ఉంది. అద్భుతమైన ప్లాన్ ఇది. అలాగే ఈ ప్లాన్ లో మరొక అద్భుతం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు పిల్లవాడి పేరున ప్లాన్ తీసుకున్నాం, పిల్లవాడితో పాటు ఎవరైతే నామినీ పెడతామో, అంటే పిల్లవాడికి పేరున ఇప్పుడు పాన్ కార్డు ఆధార్ కార్డు ఉండదు కాబట్టి ఎవరినైతే నామినీ పెడతామో వాళ్ళ పేరున కూడా పాన్ కార్డు ఉండదు కాబట్టి ఎవరినైతే పిల్లవాడికి నామినీ పెడతామో గార్డియన్ అంటే ఫాదర్ గాని తల్లి గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్
ఇప్పుడు పిల్లవాడి తల్లి తండ్రి లేదా తండ్రికి కానీ పెట్టామనుకోండి, సపోజ్ కొన్ని కొన్ని సందర్భాలలో తండ్రి ఏదైనా జరగరానిది జరిగి తండ్రి మరణిస్తే, సపోజ్ 100% ఎక్కడ జరగదు, ఎక్కడైనా కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో పిల్లవాడి పేరున ఇలా పాలసీ రన్ అవుతుంది. మధ్యలో తండ్రి ఆ సంపాదించి పెట్టేవాడు తండ్రి కుటుంబానికి. ఆ తండ్రి మధ్యలో ఏదన్నా జరగకూడనిది జరిగి మరణిస్తే అక్కడి నుంచి కూడా ఈ ప్రీమియంలు అనేవి కూడా ప్రతి సంవత్సరం కట్టాల్సిన పని లేదు. కట్టకుండానే ఎల్ఐసి ఫ్రీగా లంసమ్ అమౌంట్ ఒక్కసారిగా 25th ఇయర్ పిల్లవాడికి ఇచ్చేస్తుంది. ఎంతైతే అనుకున్నామో అంత లంసమ్ అమౌంట్, కట్టే పని లేదు. కాకపోతే ఈ పిల్లవాడికి కట్టిన ఇన్సూరెన్స్, తండ్రికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఆప్షన్ దీంట్లో పెట్టుకోవాలి. పిడబ్ల్యూబి మెడికల్ పెట్టి పిడబ్ల్యూకి పెట్టుకున్నాం అనుకోండి, ఈ పిల్లవాడికి ఆ తండ్రికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇక ఆ తండ్రికి ఏం జరిగినా కూడా ఇక మిగతా ప్రీమియంలు ప్రతి సంవత్సరం కట్టే పని లేకుండా ఆ 25వ సంవత్సరం ఎంతైతే వస్తుందని నేను చెప్పానో అంత అమౌంట్ పూర్తిగా కూడా ఎల్ఐసి వారు మీ యొక్క పిల్లలకి ఇస్తారు. ఎంత మంచి అద్భుతమైన ప్లాన్ డిజైన్ చేశారు మన ఎల్ఐసి వారు. ఇలాంటి పాలసీలు మరెన్నో చక్కగా ఉన్నాయి. అలాగే ఈ మధ్యలో ఏదైనా కట్టిన వ్యక్తే, సపోజ్ కొన్ని సందర్భాలలో ఎక్కడో జరుగుతూ ఉంటుంది, కట్టిన వ్యక్తే పిల్లవాడే ఏదన్నా జరగకూడనిది జరిగింది అనుకోండి, నార్మల్ గా హెల్త్ బాగోక హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయేది అనుకోండి, పిల్లవాడు కట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 లక్షలు, నార్మల్ గా హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోతే 6 లక్షల దాకా వస్తుంది ఇన్సూరెన్స్ కవరేజ్. అలాగే యాక్సిడెంటల్ గా జరిగిందంటే 13 lakhs వరకు వస్తుంది. ఏది 5 lakhs సమాశ్వరుడికి అలా 5 lakhs సమాశ్వరుడు తీసుకుంటే అలా 6 lakhs నుంచి 13 lakhs వరకు మనకి రిస్క్ కవరేజ్, ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది. అలాగే తండ్రికి ఏదన్నా జరిగితే, మనం కట్టిన తండ్రికి ఏదన్నా జరిగితే ఇక మిగతావి కట్టకుండా అలా ఇచ్చే వెసులుబాటు కూడా ఈ ప్లాన్ లో అద్భుతంగా ఉంది. ఇలాంటి వీడియోలు, ఇలాంటి మీకు అవసరమైన వీడియోలు మరెన్నో మీకు అందిస్తాం. ఎల్ఐసి తరపున ప్రతి కస్టమర్ కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఇలాంటి ఎల్ఐసి వీడియోలు ఇంకా వస్తూ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికీ నమస్కారం.